చికెన్ చట్నీ అయితే ఇలా రెడీ అయిపోయింది. ప్రాసెస్ మొత్తం ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానము ఫుల్ వీడియో మొత్తం చూస్తే అర్థమైపోద్ది. రండి వీడియో చూసేద్దాం. హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నేను 3 కేజీలు చికెన్ చట్నీ పెడుతున్నాను. మేము ముందుకు చికెన్ చట్నీ తోటి ముందుకు వచ్చాను. చూడండి, ఇది చికెన్ తీసుకొచ్చి సన్న పీసులుగా కట్ చేసి శుభ్రంగా క్లీన్ చేసి ఇలా బాండీలో వేసి, గిన్నెలో అయితే పట్టదు 3 కేజీలు అని చెప్పి, 3 కేజీలకి చికెన్ కదా గిన్నె పట్టదని నేను బాండీలో వేసి ఇలా ఆవిరి ద్వారానే నీళ్లు మొత్తం పోయేటట్టుగా ఉడకబెట్టుకుంటున్నాను. ఇదిగో ప్లేటు ఇలా వేసి ఆవిరి శుభ్రంగా వాటర్ పోయేదాకా ఇలా ఉడకబెడితే శుభ్రంగా వాటర్ అనేవి ఇనికిపోతాయి. మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇలా తీసుకొని కలుపుకోవాలి. ఇలా నీరంతా పోవాలి, నీళ్ళన్నీ వాటర్ అంతా ఇనికిపోవాలి. ఇంత చట్నీ ఎందుకు పెడుతున్నానో నేను మీకు వీడియో లాస్ట్లో చెప్తాను. లాస్ట్ వరకు వీడియో చూడండి, నేను లాస్ట్లో చెప్తాను. ఇదిగోండి, ఈ వాటర్ అంతా పోవాలి. చూడండి, ఇట్లా మనం కలుపుకుంటే ఏదన్నా అడుగు మాడకుండా అంటకుండా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఈ వాటరు ఇట్లా కొంచెం ఉడకబెట్టిన తర్వాత ఈ వాటర్ వడపోస్తారు. అలా చేసుకోవచ్చు. నేను ఇంతకుముందు అలానే చేసేదాన్ని. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇలా శుభ్రంగా వాటర్ అంతా ఎగిరిపోయేదాకా వేయించుతున్నాను అన్నమాట. వీటిని ముక్క గట్టిగా రాకుండా ఉంటుంది అని చెప్పి నా ఫీలింగు. ఇదిగోండి, వాటర్ అంతా ఇలా ఇనికిపోయింది. వాటర్ అసలు శుభ్రంగా అయిపోయింది, డ్రై అయిపోయింది చికెను. ఇదిగో చూడండి, ఇలా డ్రై అయిపోయింది. ఇక దీన్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవటమే. ఈలోపు మసాలాలకి ఇదిగోండి, అల్లం వెల్లుల్లి, ఈ చెక్క లవంగా ధనియాలు ఇవి వేయించి పెట్టాను. ఇవైతే నేను పొట్టు తీయలేదు, నేను ఇలానే చేస్తాను. ఇంతకు ముందు అయితే పొట్టు తీసేదాన్ని, ఇప్పుడైతే అలా ఏం తీయట్లేదండి, నేను ఇలానే చేస్తాను. నేనైతే చికెన్ చట్నీ ఒక 20 సంవత్సరాల క్రితం నుంచే పెడతా వస్తున్నా. అప్పుడైతే తీసేదాన్ని. ఇప్పుడు అందరూ కొంతమంది తీస్తాము అలా ఇలా చెప్తారు, కానీ ఏమో నేనైతే తీనండి. కొంతమంది తీస్తారు, తీరు, అది ఎవరెవరి ఇష్టం వాళ్ళది. నేనైతే ఇలా చేసుకుంటున్నాను. ఇవ్వండి, మెంతులు కూడా ఇలా వేయించి పెట్టుకున్నాను. అంటే ఇవన్నీ పట్టవు, కానీ పొడి చేసి స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు కొంచెం కొంచెం యూజ్ చేసుకుందామని వేయించి పెట్టాను. ఇదిగోండి, ఆయిల్ కాగింది. మనం దీన్ని చికెన్ వేయించుకోవటమేను. కొంచెం కొంచెంగా చూసి వేయించుకోవాలి. ఆయిల్ చికెన్ వేయంగానే పొంగొచ్చిద్ది. నేను అందుకే పెద్ద బండి కూడా పెట్టింది అసలు. సరిపోద్ది. ఇదిగో చూడండి, కొంచెం ద్వారగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకోవటమే. ఇదిగో చూడండి, ఈ రకంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా అవ్వలేదులేండి, వేగలేదు, చూపిస్తున్నాను మధ్య మధ్యలో. ఇదిగోండి, వేగినవి ఇంక తీసేయటమేను. ఇదిగోండి, ఇలా తీసేసుకోవటమేను వేగిపోయినాయి ముక్కలు.
బాగా ఎర్రగా వచ్చేదాకా ఉంటే మళ్ళీ ముక్క గట్టిగా నలిగదు. అందుకే కొంచెం ఇలా తీస్తున్నాను. చూడండి, ఇలా ఉంటే సరిపోద్ది. మరి గట్టిగా ఉంటే నవలటానికి కష్టంగా ఉంటుంది. ఇదిగోండి, ఇంక మిగిలిన కొరవ కూడా వేసేస్తున్నా. ఇది కొంచెం చికెన్ డీప్ ఫ్రై అవ్వటం కొంచెం టైం పట్టిద్ది. అలా అయినా కానీ చూసుకొని వేయించుకోవాలి. ఇలా పైకి పొంగు కూడా వస్తుంది, చూసి వేయించుకోండి. అందుకే నేను పెద్ద బాండి పెట్టాను. ఇలా పొంగు వస్తుంది చూడండి. ఈ పొంగు వచ్చింది అన్నమాట. మనం చూడకుండా ఉంటే మాత్రం ఇలా చూసుకొని ఆపుకోవాలి పొంగుని. అయిపోయింది. ఇలా మొత్తం డీప్ ఫ్రై చేసేసాను. అయిపోయింది చికెన్ వేయించడం అయితే. ఇంక ఇప్పుడు మసాలాలు వేయించుకోవటం. నేను ఇగోండి మసాలా పొడులు అయితే కొబ్బరి పొడి, మెంతి పొడి, చెక్క లవంగాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడర్ ఇవన్నీ వేసి పెట్టుకున్నాను. ఇవి కూడా మనం ఇప్పుడు ఆయిల్లో వేసి వేయించుకోవటమే. ఇదిగోండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకుందాము. ఇది పొంగు వచ్చింది. ఇదిగోండి, ఇలా పొంగు వస్తూ ఉంటుంది. మనం చూసుకొని తిప్పుకోవటమే. ఇది కొంచెం దోరగా ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి. ఇది వేగినాక ఇక పొడి మసాలాలు వేసుకుంటే సరిపోద్ది. అది వేయించుకొని వేసుకున్నాం కాబట్టి అది వేగాల్సినంత అవసరం ఏమి ఉండదు. ఇది మాత్రం కొంచెం బాగా ఎక్కువగా వేయించుకోవాల్సిందే, దోరగా వచ్చేదాకా. వీడియోని మొత్తం చూడండి. ఒక్కదాన్నే వీడియో తీసుకుంటా ఈ చట్నీ చేస్తా, ప్రిపేర్ చేస్తా, కష్టపడి వీడియో తీశాను. నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇదిగోండి, ఇలా వేగిపోయింది. ఇది ఇలా వస్తే సరిపోతుంది. వేగింది ఇదైతే. ఇప్పుడు పొడి మసాలాలు అన్నీ వేసుకుందాము. దానితో పాటు కొంచెం కొబ్బరి వేగితే బాగుంటుంది. కొంతమంది కొబ్బరి వేసుకోరు. నేను దాంట్లో కొంచెం జీడిపప్పు పౌడరు, కొబ్బరి పౌడరు రెండు కలిపి వేసాను. టేస్ట్ కొంచెం బాగుంటుందని చెప్పి వేసాను. ఇది కొంచెం వేగిన తర్వాత అవి వేసుకుంటే సరిపోద్ది. ఇందాక నేను చూపించలేదు కదా, ఆవాలు నేను వేయించి పొడి చేసి పెట్టుకున్నాను ఇంతకు ముందే. ఇదిగోండి, స్టోర్ చేసుకున్నా. ఇది కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ధనియాల పొడి వేసి, ఇదిగోండి ఇంతవరకు ధనియాల పొడి. చికెన్ 3 కేజీలు అన్న పేరే కానీ చికెన్ అయితే వేయించేటప్పటికి హాఫ్ అవుతుందండి. చికెన్ పేరుకే చికెను 3 కేజీలు. ఇప్పుడు చెక్క లవంగాల పౌడర్ 1 స్పూను, అది సరిపోద్ది. మెంతి పౌడర్ 1 స్పూను, స్మెల్ కోసమే సరిపోతుంది.
ఇవి అంతా మసాలా అంతా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద నుంచి దింపేసుకుందాము. ఇందులో సరిపోయినంత సాల్టే వేస్తున్నాను. నేనైతే గ్లాసున్నర సాల్ట్ వేసాను, అంటే గిద్దన్నర సాల్ట్ వేసాను. ముక్కలు ఇందాక ఫస్ట్లో ముక్కలు వేయించాను కదా, ఉడకబెట్టాను కదా, అప్పుడు వేసాను కొంచెం ముక్కకు సరిపోయినంతగా. ఇదిగోండి, ముక్కకు సరిపోయినంతగా వేయించాను. దీనిలో ఇప్పుడు కొంచెం ఇట్లా తిప్పి కారం వేసుకుందాము. కారం వేస్తున్నాను. కారం చూడండి కలర్ఫుల్గా బాగానే ఉంది. ఇదిగోండి 2.5 గ్లాసులు కారం, 2.5 గిద్దన్నర సాల్ట్ వేసాను, 2.5 గిద్దలు కారం వేసా. మొత్తం ఇలా కలుపుకొని, ఆయిల్ సరిపోదు, నేను కాగింది తీసి పక్కన పెట్టాను అన్నమాట. మరీ ఎక్కువైతే ప్యాకింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుందిలే, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు అని చెప్పి. సరిపోదని చెప్పి కొంచెం కాగబెట్టిన ఆయిల్ వేసి ఇలా తిప్పుతున్నా. ఇదంతా ఇప్పుడు దీనిలో పోసేసుకోవటమే. పోసిన తర్వాత చూపిస్తాను మళ్ళీ వీడియో. ఇదిగో చూడండి, చికెన్ చట్నీ అంతా వేసి కలిపిన తర్వాత అయితే ఇలా ఉంది. ఇప్పుడైతే చట్నీ దీనిలో కొంచెం ఇది చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం పిండుకోవాలి మనము. నేను ఈలోపు మళ్ళీ కొంచెం నిమ్మకాయ రసం తయారు చేసి పెట్టుకుంటాను. ఇది కొంచెం ఆరిద్ది.